విద్యావంతులు రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సమైక్య వేదిక తరపున ఒక చిన్న విషయం తెలియపరచడం జరిగింది. అసలు భాష అనేది మానవ వ్యక్తిత్వానికి, మానవ వికాసానికి, ఒక వ్యక్తి యొక్క అభ్యుదయానికి, అతని ప్రవర్తనకి, అతని నియమానులకి చాలా కొలమానంగా ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ప్రజల చేత ఎన్నుకోబడి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యుండి, కొన్ని లక్షల మందికి ప్రతినిధి అయ్యుండి, ఒక పార్టీ నాయకుడు అయ్యుండి, ముస్లిం మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం, అనుచిత వ్యాఖ్యలు చేయటం, అది ఎంతో అశ్లీలంగా జరిగింది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇది ఒక నాయకుడు కానీ ఎవరైనా సరే దీన్ని ఖండించాల్సిన విషయం ఇది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసింది ఏంటంటే, మీ యొక్క నాయకుడు, మీ ఎమ్మెల్యే, మీరు కోరినటువంటి ఎమ్మెల్యే, మీరు ప్రజలందరూ కలిసి గెలిపించారు. ఒక్కళ్ళే కాదు, అందరూ కలిపి గెలిపించారు. ఆ విషయంలో మీరు తగు నిర్ణయం తీసుకొని, ఈ విషయం మేము అందరం ఖండిస్తున్నాం కాబట్టి దీన్ని మీరు ఏ చర్య తీసుకుంటారో ఇది మీ విఘ్నతగా వదిలేస్తున్నాము. ఇట్లాంటి చర్యలు ముందుగా జరగకుండా చూడాలని మా ప్రార్థన. మరియు అరవ శ్రీధర్ గారు ప్రవచించినటువంటి ప్రవచనం చెప్పడానికి కూడా జుగుప్సాకరంగా, అసహ్యంగా ఈ సమావేశంలో మేము వెల్లడించడానికి కూడా మాకు అసహ్యంగా ఉంది. కాబట్టి దీన్ని ఒక అర్థం చేసుకొని మీ సభ్య సమాజం దీన్ని ఖండించాలని చెప్పి ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎన్నుకోబడినటువంటి అరవ శ్రీధర్ గారు మరి రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉండి లోగడే ఒక మహిళను చాలా దారుణమైన పరిస్థితుల్లో ఫోటోలు పెట్టి ఆ విధంగా అతను అన్పాపులర్ అయిపోయి ఉన్నారు. దాని మీద కొంత చర్యలు తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. మరి ఈ రోజున బుద్ధి తెచ్చుకోకుండా మరి అదే మహిళల ద్వారా మాట్లాడుతూ, కొంతమంది మహిళలతో సంభాషిస్తూ, ఒక ముస్లిం మహిళ శీలాన్ని గురించి దారుణంగా మాట్లాడిన వ్యక్తి అది. మరి అది ఈ విధంగా ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చేస్తారని మేమంతా ఆశిస్తున్నాం. జనసేన పార్టీ కూటమిలో భాగం కాబట్టి మేమందరం కలిసి కోరేది ఏంటంటే, కూటమి అభ్యర్థుల్ని ఈ విషయాన్ని అందరూ కలిసి భక్తఖండంగా ఖండించాలి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి ముస్లిం వాళ్ళు కూడా ఓటేస్తేనే గెలిచింది. మరి అదే ముస్లిం మహిళల గురించి ఆ విధంగా మాట్లాడడం చాలా దారుణమైన విషయం. రెండోది ఏంటంటే, హైదరాబాద్లో వక్బోర్డ్ లాయర్ గారైనటువంటి ఖాజా మొయినుద్దీన్ గారిని మరి అతను కేసులు చాలా జాగ్రత్తగా చేస్తున్నాడని, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రాపర్టీస్ మొత్తాన్ని తీసుకొచ్చి అప్పచెప్తున్నాడని కొంతమంది దుండగులు అతని కారుతో గుద్ది చంపేయడం జరిగింది ఇవాళ. మరి దాన్ని కూడా మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. కాబట్టి ముస్లిం మీద జరుగుతున్న దాడుల్ని మేము మా గళమైతే ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం. మహిళా సమాజానికి, మహిళా సమాఖ్యకు కూడా తెలియజేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఏమంటే, ఈరోజు మన యొక్క ముస్లిం మహిళపై చేసిన వ్యాఖ్యానించి చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఏమంటే, ఒక మహిళని గురించి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న అరవ శ్రీధర్ గారు చేయవలసిన కామెంటు అది సభ్య సమాజాన్ని హర్షించదగ్గింది కాదు. అటువంటి మనుషుల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎటువంటి మాటలు, ఎటువంటి లాంగ్వేజ్ వాడాలనే పరిస్థితుల్లో తెలియకపోవటం చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఈ ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక వర్గానికి కానీ మనం విమర్శించే పరిస్థితిలో ఈరోజు ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. అందరినీ సమానంగా, సమైక్యంగా ఉండే మన యొక్క లౌకిక దేశంలో ఇటువంటి కామెంట్ చేయడం అనేది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఆయనకి తగదు. కనుక మన పార్టీ, మన జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి చర్యలు మళ్ళీ రాకుండా, ఒక కమిటీని, ఒక మతాన్ని విమర్శించే స్థాయికి ఎవరు రాకుండా చర్య తీసుకోవడంతో పాటు ఇతని మీద క్రమశిక్షణ చర్య తీసుకొని ఇతను బర్తరఫ్ చేయాలని మా ముస్లిం సమైక్య వేదిక తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం.